కాకినాడ జిల్లా తునిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలుపులమ్మలో శ్రీ తలుపులమ్మ తల్లిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం భక్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాల్లో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్గాడిగుంటపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేనేత కుటుంబాలే భారతీయ సంస్కృతి నాగరికతకు ప్రతీకలని అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో బీజేపీ మండల నూతన కమిటీ ఎంపిక జరిగింది. వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరిగిన సమావేశంలో రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు. అనంతరం నూతన మండల కమిటీని ఎంపిక చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 485 కోట్లతో చేపడుతున్న బోనాదిగని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. భూసేకరణను వేగవంతం చేసి నాణ్యతతో పనులు పూర్తి చేసి రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను ఎమ్మెల్యే మాణిక్రావు పరిశీలించారు. దిగ్గాల వద్ద ఫ్లైఓవర్ పనులను పరిశీలించి ప్రజలకు భారీ వాహనాలకు అనుకూలంగా 4 వరుసల రాకపోకలు జరిగేలా నిర్మించాలని హైవే అధికారులను గుత్తేదారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటి ముందు ధర్నా నిర్వహించిన కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్ల సరఫరా, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో కెనరా బ్యాంకు ఫేక్ గోల్డ్ లోన్ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు గోల్డ్ అప్రైజర్ సుందరాచార్యని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30,20,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఖాతాల ద్వారా సుమారు 70 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను జేసీబీతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ స్వర్ణ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో సర్పంచుల ఫోరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మల్కాపూర్ శివార్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సర్పంచులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 276 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవక అవుట్ఫ్లో లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శంషాబాద్ పరిధిలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 200 మంది పోలీసులతో 6 ప్రాంతాల్లో ఇంటింటికి సోదాలు చేపట్టి డాక్యుమెంట్లు లేని 22 బైకులను సీజ్ చేశారు. అలాగే 40 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకుని 8 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిపట్నంలో ఆపరేషన్ కవాచ్లో భాగంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో 100కు పైగా వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో బీదర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. ఇంజిన్ వెనుక ఏసీ బోగిలో దట్టంగా పొగ అలుముకోవడంతో అధికారులు అప్రమత్తమై రైలును నిలిపేశారు. బ్యాటరీలో లోపం కారణంగానే పొగ వచ్చినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. రవి డీలక్స్ లాడ్జిలో పేకాట ఆడుతున్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరం నుంచి నగదుని స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో హత్యాయత్నం కేసులో నిందితురాలికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 2019లో లైంగిక వేధింపుల విషయమై ప్రశ్నించిన వ్యక్తిపై బురుగు పద్మ కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో రామన్నపేట అసిస్టెంట్ సెషన్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధించింది.